ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూసినటువంటి నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అవమాన భారంతో ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఆయన ఇప్పుడు బెంగళూరులోనే బస చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో బస చేయడానికి కారణం ఏంటి? రానున్న రోజుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండబోతున్నాడు, ఎక్కడ నుంచి రాజకీయం చేయబోతున్నాడు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూసినటువంటి నేపథ్యంలోనే అవమాన భారంతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఆయన ఇప్పుడు బెంగళూరులో బస చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం అసలు దీన్ని మనం ఎలా చూడాలి? రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడ ఉండబోతున్నాడు, ఎక్కడి నుంచి రాజకీయం చేయబోతున్నాడు, ఆయన ఇప్పుడు బెంగళూరుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అసలు జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఏం జరగబోతుంది, వైఎస్ఆర్సీపీ ఉంటుందా లేదంటే ఏదైనా పార్టీలో విలీనం కాబోతోందా, ఇలా రకరకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వీటికి మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నీ చాలామంది ఆలోచిస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నాడు. ఆయనకి పాపం కంటి మీద కునుకుండట్లా. ఇప్పుడు పోయినసారి ఒకసారి పాత రోజుల్లో 2019లో అంటే అంటే చంద్రబాబు నాయుడు బెదిరిస్తూ ఉండేవాడు. నేను చిటికేస్తే, నేను కన్ను తిప్పితే, నేను ఒక్క కనుసైగ చేస్తే అసలు నాతో టచ్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్తే మీకు గుండెకి పోద్ది అన్నట్టు మాట్లాడేవాడు. ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ అని చాలాసార్లు వాడేవాళ్ళు ఈ మాట. ఇప్పుడు అదే దేవుడి స్క్రిప్టు ఆయనకి ఎదురొచ్చింది ఓటమి రూపంలో. మరి ఈ స్క్రిప్ట్ని ఆయన ఎదురు వాళ్ళకి దేవుడి స్క్రిప్ట్ రాస్తే ఈయనకు సంతోషమే, కానీ ఈయనకే స్క్రిప్ట్ రాస్తే మటుకు తట్టుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇది వాస్తవం. అయితే ఈ వాస్తవాన్ని మనం మాట్లాడుకోవడం వేరు, జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోవడం వేరు. పైగా మరీ 11 దారుణంగా. అసలు ఈ 11ని నేనేం చేసుకోవాలి? నాకేమనిపిస్తుందంటే అది ఒక సినిమా, పోకిరి సినిమాలో అడుక్కుంటుంటే డబ్బులు ఇచ్చి పండగ చేసుకోవాలి, డూ ఫెస్టివల్ అప్పుడు అలీ మాట్లాడే మాటలు వింటే ఎంత నవ్వొస్తుందో. ఏం చేసుకోవాలి రైట్ని అంటారు కదా. ఇట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 11ని ఏం చేసుకోవాలి నేను? తను కాకుండా 10. అసలు ఈ 10 మంది ఉంటారా ఉండరా? ఎగ్జాక్ట్లీ. ఎవరు కన్ను కొడతారు, ఎవరు కన్ను గీడతారు, ఏమవుతుంది అనే ఒక ఆందోళన. పైగా పార్టీలో కూడా గౌరవాధ్యక్షురాలైన తల్లిని పంపించేశాడు ముందే సందకాడే. జగనన్న బాణాన్ని ముక్కలు చేసి కింద పడేశాడు. జగనన్న బాణం లేదు, కన్న పేగు లేదు అక్కడ. ఇక మిగతా వాళ్ళిద్దరే లేని కాడికి మిగతా వాళ్ళకి మనసులో వెన్నులో చలి పుట్టదు. తేడా వస్తే తల్లిని చెల్లినే వదలలేదు, ఇక మన సంగతి ఏంటి అని అనుకోరా? వాళ్ళు కూడా ఇవాళ బితుకుమంట ఏ నిర్ణయం తీసుకోవాలి? ఉండాలా, వెళ్ళిపోవాలా, వెళ్ళాలా, ఉండిపోవాలా? ఇది మీమాంసలో వాళ్ళు ఉన్నారు అనే సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అయితే ఈ పరిస్థితుల్లో ఈ ఉన్న 10 మంది సంగతి ఎలా ఉంచితే, ఓడిపోయిన మహానుభావులు ఉన్నారు, మంత్రులు. అసలు వాళ్ళేం బీభత్సం చేస్తారో బయటికి వెళ్ళి. కక్కుర్తి పడేవాడు ఎక్కడైనా కక్కుర్తి పడతాడుగా. ఇదంతా కక్కుర్తి బ్యాచేగా. వల్లభనేని వంశీ దగ్గర నుంచి చూసుకుంటే, రోజా దగ్గర నుంచి, అంబటి రాంబాబు దగ్గర నుంచి వీళ్ళు దిగని గడపలేదు, ఎక్కని గడపలేదు. వీళ్ళేం కమ్యూనిస్ట్ మహానుభావులు కాదుగా. ఓడినా గెలిచినా చచ్చినా బతికినా కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉంటాం అనుకునే రకాలు కాదుగా. వీళ్ళంతా ఆల్రెడీ 2-3 గడపలు ఎక్కి దిగిన వాళ్ళు వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏ గడప ఎక్కబోతున్నారు? ఇప్పుడు ఎంతో కొంత ఎంత దాచిపెట్టి డబ్బాలో పెట్టినా
రహస్యాలు అయితే తెలుస్తాయి వాళ్ళకి. ఎక్కడెళ్ళి ఎవడు పుసిక్కున ఏ మందు దాగిన మత్తులోనూ వాగితే ఏంటి పరిస్థితి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని తాను ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి ప్లేస్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండడం జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండలేక, అదీగాక ఘోర పరాభవాన్ని చవిచూసినటువంటి నేపథ్యంలో కేవలం 11 స్థానాలకి మాత్రమే పరిమితమైన నేపథ్యంలో అది అవమానభారంగా భావించి జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఇక్కడ తెలంగాణ వద్దామంటే ఇప్పటికే తెలంగాణలో ఆ లోటస్ పాండ్లో ఆయన అక్రమంగా నిర్మించినటువంటి సెక్యూరిటీ షెడ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం. కథ చెప్తాను. లోటస్ పాండ్ దగ్గర ఆ రోజు జరిగింది చాలా చిన్న విషయం అని చాలామంది అనుకుంటున్నారు. అక్రమ కట్టడాన్ని కొట్టేశారు అనుకుంటున్నారు. దాని వెనక ఒక మంత్రి ఉన్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి ఒకప్పుడు వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు వేసిన పాసికలకి వాళ్ళు జుడిపించిన కొరడాకి ఎంత గిలగిల్లాడిపోయారో వాళ్ళకి గుర్తొచ్చింది. మంచి టైం దొరికింది, మంచి టైం వచ్చింది అని చెప్పి ఇప్పుడు అసలు మామూలుగా చట్టం తన పని తాను చేసుకుని వెళితే అది ఎప్పుడో పడిపోవాల్సిందే. మొన్నటిదాకా చట్టము కేసీఆర్ తాత చేతిలో ఉంది కాబట్టి, కేసీఆర్కి అబ్బాయి కాబట్టి మరి ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన తన కర్తవ్యంగా భావించాడు కాబట్టి కేసీఆర్ ఆ పని చేయలా. అది అసలు మనం కనుక ఒక్క నిమిషం ఆ లోటస్ పాండ్ చరిత్రలోకి కూడా వెళ్ళాలండి. ఎంత నికృష్టమైన చరిత్ర ఉందంటే దానికి. అక్కడ ప్లాట్లు హుడా వాళ్ళు ఆక్షన్ వేశారు. ఎవరెవరో కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న వాళ్ళందరి దగ్గర నుంచి నయానో భయానో రకరకాలుగా జనరల్గా హుడా వాళ్ళు ఆక్షన్ వేసినప్పుడు ఎన్ఆర్ఐస్ కొంటారు. వైట్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, కొంటారు. అలాంటిది వాళ్ళ దగ్గర ఒకే చోట అన్ని వేల గజాలు దొరకదు. 3,000 గజాలు ఉన్నట్టుంది దగ్గర అది. అయితే అది కింద నుంచి కింద ఒక రోడ్డు పైన ఒక రోడ్డు ఉంటుంది. 3 స్టెప్పులు 3 అంతస్తులు పైన అవతల రోడ్డు వస్తుంది. ఓకే. అది బిల్డింగు సగమేమో చర్చి లాంటి ఉంటుంది, సగమేమో జగన్మోహన్ రెడ్డి ఆఫీసులు, ఇల్లు, నిన్న మొన్నటిదాకా ఐపాక్ ఆఫీసు అవన్నీ ఉండేవి అందులో. అయితే ఇంత కక్కుర్తిపడి వాళ్ళ దగ్గర ప్లాట్లు కొన్నప్పుడు వీళ్ళు డైరెక్ట్గా కొనుక్కోకుండా వాళ్ళ డ్రైవరు వీళ్ళ పేర్లతో కొని వీళ్ళు తీసుకుని మొత్తం దాన్ని కలిపేసేసుకుని బిల్డింగ్ కట్టుకున్నారు. ఇంత కట్టుకున్న వాళ్ళు సర్వెంట్కి ఇచ్చేది రోడ్డు మీద కట్టాల్సిన అవసరం ఏంటి? అది ఖచ్చితంగా సెక్యూరిటీ పోస్ట్ కూడా కాదు. సెక్యూరిటీ గార్డ్స్ ఉంటున్నారు దాంట్లో, మంచాలు అవన్నీ కూడా ఉన్నాయి. అలా కక్కుర్తికి పరాకాష్ట అనమాట అది. ఆ పరాకాష్ఠలో ఏమైపోయిందంటే అది రోడ్డు మీదకు ఉండేసరికి మామూలుగా హుడా వాళ్ళు 40 ఫీట్ రోడ్లు వేస్తారు. అక్కడ దగ్గర 25 ఫీట్ వచ్చింది రోడ్డు. ఒక కారు వస్తే ఒక కారు వెళ్ళదు. ఇప్పుడు పెద్ద కారు ఏదన్నా వచ్చిందనుకోండి, ఆ పైనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళందరూ ఆ పైనే ఉంటారు. అయితే వాళ్ళ వెహికల్స్ పెద్దవి చిన్నవి వస్తా పోతూ ఉంటాయి. అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉండి వాళ్ళు కొంచెం ఫోన్ చేసి ఏంటిది అనేసరికి వాళ్ళు పడగొడితే ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి బంధువు ఒక ఆయన ఖమ్మం జిల్లాలోనే ఉన్న ఇంకొక మంత్రికి ఫోన్ చేసి 40 సార్లు ఫోన్ చేశాంట ఆపమని చెప్పి, అయినా ఆగలేదు. అంటే అతనికి ఇది ఒక హెచ్చరిక ఒక రకంగా. ఇక్కడ ఏమన్నా ఎక్కువ తక్కువ చేస్తే గనక నీకు ఇలాంటి ఇదే ఎదురవుతుంది అనేది ఒక హెచ్చరిక. ఇంకా తెలంగాణ పరిస్థితి అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఆయన ఏమనుకున్నాడంటే కేరళలో వెళ్ళలేడు, తమిళనాడులో స్టాలిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వడం. ఇక చివరికి ఆయనకి మిగిలింది ఏంటి? కర్ణాటకలో వెళ్తే కర్ణాటకలో శివకుమార్తో స్నేహం చేస్తే తప్పితే శివకుమార్ యొక్క ఏమనాలి ఆయన చల్లని చూపు చూస్తేనే ఏమన్నా జరుగుతుంది అక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళాడు. 1 ఆస్తులు కాపాడుకోవటానికి, 2 అక్కడుండి చక్రం తిప్పటానికి. ఈ రెండు ఉద్దేశాలకి వెళ్ళాడు శివకుమార్ దగ్గరికి. వెళ్తే శివకుమారు
సింపుల్గా ఒకటే చెప్పాడంట. వెళ్ళటమే మన నక్క తెలివితేటలతో ఏం చెప్పాడంటే, నాకు అసలు స్టాలిన్ కూడా ఫ్రెండే, నేను అడిగితే కాదనడు, కానీ నాకే ఆయన మీద నమ్మకం లేదు అని చెప్పి, అంటే నిన్ను నమ్ముతున్నాను వచ్చి అని చెప్పి ఆయన ఉబ్బేస్తే ఆయన ఉబ్బిపోతాడు అనుకున్నాడు. ఆయన సింపుల్గా ఒకటే చెప్పాడంట, మీ నాన్న గాలి జనార్దన్ రెడ్డి కలిసి కాంగ్రెస్ పార్టీని 3 చెరువులు నీళ్లు తాగిచ్చారు, కర్ణాటక కాంగ్రెస్ పార్టీని. పైగా నీ ఆర్థిక సామ్రాజ్యానికి కూడా పునాది ఓబులాపురం గనులే. ఇదంతా చేసింది గాలి జనార్దన్ రెడ్డి, మీ నాన్న చేశారు. ఇంత చేసిన తర్వాత మేము మిమ్మల్ని ఆదరిస్తామని ఎలా అనుకుంటారు? కుదరదు, నథింగ్ డూయింగ్ అని చెప్పేశాడు. పైగా మరి మా నాన్న చేసిన దానికి నేనేం చేస్తాను, అదేం చేస్తాను, ఇదేం చేస్తానని ఎంత ఏడ్చినా మొత్తుకున్నా ఒకటే సింపుల్గా, నీకు మీ నాన్న అధికారం వల్లే డబ్బు వచ్చింది, ఆ డబ్బు చూసుకునే నీకు అధికారం మీద మోజు వచ్చింది, అధికారంలోకి వచ్చావు, అధికారం నుంచి పోయావు, ఇంక నీ చావు నువ్వు చావు అని చెప్పి వాళ్ళు చెప్పేశారు. ఇప్పుడు పోనీ అలా అని మన దక్షిణాది రాష్ట్రాలను వదిలేసేసి ఉత్తరాదికి వెళ్ళాడు అనుకో, ఉత్తరాదిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఇవాళ దేశం మొత్తానికి తెలుసు, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. గుజరాత్ వాడు నిర్దాక్షిణ్యంగా నీటి పేపర్ 10 లక్షలకు అమ్ముకున్న దుర్మార్గులు వాళ్ళు. పీస్ కింద తిని పారేస్తారు. ఇప్పుడు చెరువులో ముసలు ఎట్లా వెళ్ళింది అంటే మొత్తం అయిపోయినట్టు అయిపోతాడు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆశ ఏంటి అంటే, ఎంతో కొంత మోడీ ఈ రోజుకి సహాయం చేస్తాడు జగన్కి. అందుకోసం ఏంటంటే చక్కగా లండన్ వెళ్ళిపోయి పిల్లలతో ఉన్నట్లు ఉంటుంది. లండన్లో ఉండటం తప్పితే ఇవాళ వేరే మార్గం లేదు. ఇది కాదు అంటే ఇప్పుడు బెంగళూరు నుంచి ఇంకా డైరెక్ట్గా లండన్ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉందంటారు. హైదరాబాద్ రాకుండాను, తాడేపల్లి రాకుండాను ఎక్కడికి పోతాడు? ఏది ఏమైనా అతని భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకునేది ఇవాళ రేపు గురించి కాదు. అసలు ఎన్ని కాదనుకోండి. అయితే తమిళనాడులో నిత్యానంద అని ఉన్నాడు కదా ఒక స్వామీజీ, బాగా డబ్బులు సంపాదించి అతని మీద చాలా కేసులు అయ్యేసరికి అతను నాకు అసలు వీళ్ళందరూ ఉన్న చోట నేను ఉండటం ఏంటి అనుకుని ఒక దీవి కొనేసేసుకుని ఆ దీవిలో తనకు తానే దేవుడిగా ప్రకటించేసుకుని తను ఒక కరెన్సీని తయారు చేసుకొని రాజుగా ప్రకటించుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ముందు మిగిలింది ఏదన్నా ఉంది అంటే అలాంటి జగన్మోహన్ అవతారం ఎత్తటం తప్పితే వేరే ఏ అవకాశం లేదు. ఇంత జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా అతని తాలూకు మనుషులు, అతను కాదు కానీ అతను మాట్లాడకపోయినా అతని తాలూకు మనుషులు ఇంకా ఇప్పటికీ ఏదో ఒక దింపుడు కళ్ళెం ఆశలోనే ఉన్నారు. ఎలాగోలా జగన్ని బతికించుకోవాలి రాజకీయంగా అని. ఇప్పుడు మొన్నెవరూ అన్నారు, మీరు ఎప్పుడు అలా అనుకోకండి, 11 మంది ఎమ్మెల్యేలు వచ్చినంత మాత్రాన ఏదో అయిపోతుందని అనుకోక్కర్లేదు, జగన్ మళ్ళీ బతికి బట్టగడతాడు చూడండి అని. అంటే నేను ఒక క్షణం కొంచెం ప్రశ్నార్థకంగా ఆలోచించాను. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ అనలిస్టులు, ప్రొఫెసర్లు అందరూ అతను భజన చేయటం చూస్తుంటే నిజమేనేమో, వీళ్ళందరూ కలిసి అతను బతికిస్తారేమో రాజకీయంగా అనిపించక కూడా, ఆలోచన కూడా రాక మానట్లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.